నేను డాక్టర్ సుష్మా శ్రీలక్ష్మి అండి. కిమ్స్ హాస్పిటల్లో జూనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్గా పనిచేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో ఏ లాక్టేషన్ కౌన్సిలర్. ఈరోజు మనం బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి, ఎన్ని గంటలు ఇవ్వాలి అని నా మిల్క్ బేబీకి సరిపోతుందా లేదా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు మదర్స్. దీనికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు. ముఖ్యంగా మదర్ డెలివరీ అయిన తర్వాత బేబీ విగరస్ అంటే బాగా ఏడవడం, పింక్ కలర్గా మారిపోవడం, హార్ట్ రేట్ యూజువల్లీ మోర్ దాన్ 100/minute ఉంటే బేబీని విగరస్ బేబీ అంటారు. వెంటనే బేబీని తల్లికి ఇవ్వడం జరుగుతుంది. సో బేబీని తల్లికి ఇచ్చిన వెంటనే మనము ఏ నిమిషంలోనైనా పుట్టినప్పటి నుంచి 1 hour లోపల బేబీని తల్లి దగ్గరికి ఇచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ 1 hourలో కాకపోయినా అట్లీస్ట్ 6 hours లోపు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు 1 hourలో, సెక్షన్ అంటే LSCS సెక్షన్ అయిన వాళ్ళు అట్లీస్ట్ 6 hours బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. పుట్టగానే మదర్స్కి ఎవరికి ఇట్లా ఫ్లో లాగా పాలు అయితే రావండి. స్మాల్ డ్రాప్స్ రావచ్చు, ఒకసారి అవి కూడా రాకపోవచ్చు. కానీ బేబీని మదర్ దగ్గర తీసుకెళ్ళి సక్ చేయించాలి. ఇలా చేయడం వల్ల బేబీ షుగర్స్ మెయింటైన్ అవుతాయి, తల్లికి కూడా పాలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎంతసేపు ఇవ్వాలి? బేబీని మదర్ తీసుకున్నప్పటి నుంచి అట్లీస్ట్ ఈచ్ బ్రెస్ట్ 15 to 20 minutes ఇవ్వాలి. ఎన్నిసార్లు ఇవ్వాలి రోజుకి? అట్లీస్ట్ 2 to 3 hours గ్యాప్లో, ముఖ్యంగా ఫస్ట్ 1 month 2 months బేబీస్ వెయిట్ గెయిన్ అవ్వాలి కాబట్టి ఎవ్రీ 2 hours-కి 3 hours-కి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉండాలి. తర్వాత బేబీని మదర్ దగ్గర పెట్టాలి, మదర్ దగ్గరే కవర్ చేసి పెట్టాలి. ఎంత ఎక్కువసేపు బేబీని మదర్ దగ్గర సక్ చేపిస్తూ ఉంటే అంత ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతూ వస్తాయి. మదర్కి ఏ ఫుడ్స్ పెడితే పాలు బాగా వస్తాయి అనే క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతారు. ముఖ్యంగా మనం పాతకాలంలో బేబీ పుట్టగానే మదర్స్కి వెల్లుల్లి కారం అని ఇస్తూ ఉంటారు. సో గార్లిక్ పెట్టడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుందని ఈవెన్ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అలాగే ఫ్రూట్స్ కానివ్వండి, లైక్ ఆకుకూరలు, సొరకాయ, బీరకాయ ఇలాంటివి కూడా పెడితే పాలు పెరిగే అవకాశం ఉంది. మొరింగా లీవ్స్, మునగాకు, దాని ద్వారా కూడా పాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా మదర్ ఎక్కువ వాటర్ తీసుకోవాలి, లిక్విడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. పాలు తాగడం వల్లే తల్లి పాలు ఎక్కువ తాగితే బేబీకి పాలు ఎక్కువ వస్తాయి అలా ఏం లేదు. మెయిన్గా కాల్షియం కొరకు తల్లిని పాలు ఎక్కువ తాగమని చెప్తారు. కాల్షియం ఒకవేళ తల్లికి పాలు ఇష్టం లేదు అలా ఉంటే బలవంతంగా పాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకున్నా సరిపోతుంది. ముఖ్యంగా లిక్విడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. తను ఎక్కువ ఫుడ్, హై ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఫుడ్ తీసుకుని టైం టు టైం తీసుకుని, మనం రోజువారీగా తినేదానికంటే ఇంకొంచెం ఎక్కువగా తీసుకొని రెగ్యులర్గా ఎవ్రీ 2 to 3 hours-కి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ బేబీని మదర్ దగ్గర తీసుకెళ్ళి సక్ చేయిస్తూ ఉంటే పాలు అనేవి బాగా ఉత్పత్తి జరుగుతుంది. ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది డే బై డే. ఫస్ట్ 3 days-లో బేబీ పొట్ట ఇంత జస్ట్ ఒక 1 inch 2 inches మాత్రమే ఉంటుంది. తర్వాత పెరిగి పెద్దగా అవుతుంది. సో మదర్ మిల్క్ కూడా ఇనీషియల్గా చుక్క రావడమే, కొలాస్ట్రమ్ అని రావడం జరుగుతుంది. దాని తర్వాత బేబీ సక్ చేసే కొద్దీ మిల్క్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నా పాలు బేబీకి సరిపోతాయా అనే నెగిటివ్ థాటే యాంగ్జైటీనే మన హార్మోన్స్ ప్రొలాక్టిన్ కానీ ఆక్సిటోసిన్ కానీ ఇన్హిబిట్ చేసి పాలు ఉత్పత్తి రాకుండా తగ్గిపోవడం చేసేలాగా చేస్తుంది. కాబట్టి పాలు సరిపోతాయా లేదా అన్నది ఎక్కువగా ఆలోచించకండి. మీరు చేయవలసింది ఎవ్రీ 2 hours 3 hours-కి బేబీని మీ దగ్గరికి తీసుకొని పొజిషన్లో పెట్టుకొని బేబీ మీ బ్రెస్ట్ని అట్లీస్ట్ 15 to 20 times 20 minutes ఈచ్ బ్రెస్ట్ సక్ చేసేలాగా చూస్తూ ఉండండి. ఈ ప్రొసీజర్ చేస్తూ ఉంటే మిల్క్ అనేవి సరిపోతాయి, బేబీ కూడా బాగా వెయిట్ గెయిన్ అవుతుంది. నమస్కారం.